కడప జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పండగకు సొంతూళ్ళకు చేరుకున్న బంధువులు స్నేహితులతో ఉల్లాసంగా పండుగ చేసుకుంటున్నారు. కడప జిల్లాలో సంక్రాంతి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. ఉమ్మడి కడప జిల్లాలో సంక్రాంతి సంబరాలు వైభవంగా సాగుతున్నాయి. ఈరోజు భోగి పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచే కూడా ప్రజలందరూ భోగి మంటలు వేసుకొని సంబరాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎటు చూసినా కూడా ఒక కొత్త ఉత్సాహం ఉన్న పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే తెల్లవారుజాము నుంచే జరుగుతున్న కార్యక్రమాలతో ఈ రోజంతా కూడా సంబరాలను ప్రారంభించినట్లయింది. ఈ నేపథ్యంలో కడప నగర కేంద్రంలో ఉన్న ఈ ప్రాంతంలో ప్రజలు ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈ సంక్రాంతి సంబరాలను కడప జిల్లాలో ఏ విధంగా చేసుకుంటారు? అందరికీ నమస్కారాలు. ముందుగా రాష్ట్ర ప్రజలకు, బీసీ వర్గాలకు, ముఖ్యంగా మరి మత్స్యకార వర్గాలకు సంబంధించి అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు కడప జిల్లాలో చాలా ఉత్సాహంగా, ఆనందంగా, కుల మతాలకు అతీతంగా ఈరోజు అందరూ కలిసిమెలిసి ఈరోజు సంక్రాంతి పండుగలు చేసుకుంటున్నారు. ఈరోజు పలు క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరినీ అలరించే విధంగా ఈరోజు ఉదయం కూడా బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసి ఒక ఉల్లాసంగా ఈరోజు కార్యక్రమం చేసుకొని చాలా సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లాలో నాయకులందరూ, ఎమ్మెల్యేలు కూడా ఆయా వర్గ పల్లెల్లో కానీ, టౌన్లలో కానీ, వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా ఒక సంబరాలుగా చేసుకోవడం చాలా సంతోషం. నిజంగా చెప్తా ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో చూసాం మనం అనేక ఇబ్బందులు. ఈరోజు బాదులే అని చెప్పి అన్ని ఇబ్బందులు పడడం కానీ, కరెంటు ఛార్జీలు కానీ, తర్వాత అనేక రకాలుగా ఇబ్బందులు పడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు చాలా ఊరట వచ్చింది. వాళ్ళ సొంతంగా వాళ్ళకి 10 రూపాయలు సంపాదించుకొని వాళ్ళ ఖర్చులు పెట్టుకునే రకంగా ముందుకెళ్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా మేము భావిస్తాం. 3 రోజుల పాటు అంబరాన్ అంటే సంబరాలు ప్రతి గ్రామంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ సాగుతున్నాయి. ప్రధానంగా ఈ ఉత్సవాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ వారు చెప్తున్న పరిస్థితి. మరి కొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈ ఉత్సవాలలో ఈ 3 రోజుల పాటు ఏమేమి చేస్తారు? కడప జిల్లా యొక్క సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి? ముందుగా అందరికి కూడా, కడప నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటేనే ఒక మన తెలుగు రాష్ట్రాల్లో అయితేనేమి భారతదేశ వ్యాప్తంగా కూడా రకరకాల పేర్లతో చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటారు. ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ పండుగను నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు భోగి మంటలతో స్టార్ట్ చేసి రేపటి రోజున సంక్రాంతి, తర్వాత కనుమ, ఇవన్నీ ఈ 3 రోజులు కూడా చాలా ఉత్సాహంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా చేశారు. అందులో భాగంగానే కడప నియోజకవర్గం సంబంధించి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈరోజు పోలీస్ గ్రౌండ్స్లో ఒక చిన్న అంటే ఆత్మీయ కలయికకు సంబంధించి నియోజకవర్గ ప్రజలందరితో కూడా ఒక ఆత్మీయంగా కలవాలా అని చెప్పి సంతోషంగా ఈరోజు ఉత్సాహంగా ఇక్కడ కొన్ని క్రీడలు కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే విందు ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గ ప్రజలందరితో కూడా కలిసి సంతోషంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ పండుగను వాళ్ళు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. అందరూ కలిసి సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మరో డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ సంక్రాంతి సంబరాలను వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారు కానీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కానీ ఈ జిల్లాకు వచ్చి, సొంత ఊళ్ళకు వచ్చి ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ సంబరాలు ఏ విధంగా జరగబోతున్నాయి? అందరికీ ముఖ్యంగా హ్యాపీ భోగి, సంక్రాంతి, కనుమ అన్ని శుభాకాంక్షలు తెలుపుతూ సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా ప్రారంభించినారు. చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చాలా మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ గ్రామాల్లో, అలాగే పట్టణాల్లో కూడా క్రీడా కార్యక్రమాలు, వివిధ రకాల వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా సొంత ఊళ్ళకు చేరుకొని ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. 3 రోజుల పాటు సాగే ఈ పండుగను ఘనంగా చేసుకోవడంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బంధుమిత్రులను కలుసుకోవడము, అలాగే సరదాగా క్రీడా పోటీల్లో పాల్గొనడం వంటి కార్యక్రమాలలో చాలా సంబరాలను ఆకాశాన్ని అంటే విధంగా చేసుకుంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు